ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాలు ఆల్రెడీ నాప్రాహులుగా మారిపోయాయి. మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ప్రతి పథకంలో కూడా ఏదో ఒక విధంగా కోతలు పెట్టడం, కొర్రీలు వేయడం తప్ప ఆయన పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. మోసం చేసిందే తప్ప ప్రజలకు మేలు చేసింది లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అతిపెద్ద హామీలు, జగన్మోహన్ రెడ్డి బైబిలు, ఖురాను, భగవద్గీతగా చెప్పుకునే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అతిపెద్ద హామీ మద్యపాన నిషేధం. ఆ రోజుల్లో మద్యపాన నిషేధం గురించి ఆయన చెప్పిన స్పీచ్లు వింటే నిజంగా మద్యపానం మీద ఈయనకేంట్రా బాబు ఇంత శ్రద్ధ, నిజంగా చేస్తాడేమో అన్న ఫీలింగ్ అందరికీ కలిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధాన్ని చేయలేడట. అదొక డ్రీమ్ మాత్రమేనట, దాని గురించి మనం అడగకూడదు అని నేను చెప్పట్లా. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. దశల వారీగా మద్యపాన నిషేధం అన్నమాట వాస్తవమే, కాకపోతే అదొక డ్రీమ్ లాంటిది, అవన్నీ జరిగాయి కాదు, సచ్చాయి కాదు, మీరు మమ్మల్ని అడగకూడదు అట్ని అని చెప్పి మీడియా సమావేశంలో ఆయనే చెప్పాడు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఇంకొక మాట కూడా చెప్పాడు, అది కూడా గుర్తు చేస్తా. సిపిఎస్ రద్దు గురించి విలేకరులు గట్టిగా ఒకసారి నిలదీస్తే మీరు అసలు హామీ ఇచ్చారా లేదా ముందు సమాధానం చెప్పండి అని నిలదీస్తే ఒక సమాధానం చెప్పాడు. ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అప్పుడు టెక్నికల్ అంశాలు తెలియక ఇచ్చాం, కానీ ఇప్పుడు సాధ్యపడదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతూ సిపిఎస్ అంటే ఏంటి, దాన్ని రద్దు చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటో తెలియకుండానే హామీ ఇచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపుష్పాన్ని చేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎర్రోడిని చేశాడు. ఎందుకని? ప్రజల్లో చులకనైంది ఎవరో, అబాసుపాలు అయింది ఎవరో, ఎర్రోడు అయింది ఎవరో జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పోయింది, మాటను వదిలేస్తాడు. ఇప్పుడు అలాగే ఇంకో మాటను కూడా వదిలేశాడు. ఆ దశల వారీగా మద్యపాన నిషేధం అనేది ఒక డ్రీమ్ అంతే. మీరు అది జరగో, డ్రీములు నిజ జీవితంలో దొరుకుతాయా? జరగో. నువ్వు డ్రీములు అంటే నువ్వు పొడుకుని కళ్ళగా అంటమే తాతీగా ఫుల్గా తిని, అవి నిజ జీవితంలో జరగో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ మద్యపాన నిషేధం, అది కూడా దశల వారీగా మద్యపాన నిషేధం, అది కూడా ఒక డ్రీమే, మీరు మమ్మల్ని అడగకూడదు అని నేను చెప్పడం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఆయన నోటితోనే ఏనండి, మళ్ళీ నేనేదో అబద్ధం చెప్పాను అనుకుంటారు మీరు. మద్య నిషేధం సంబంధించి కూడా దశల వారీ అన్నా, అది కూడా ఆ లక్ష్యం ఏదైతే డ్రీమ్ లాంటిది. విన్నారా? ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది ఒక డ్రీమ్ లాంటిది. నేను చెప్పానా, మద్యపాన నిషేధ లక్ష్యం ఏదైతే ఉందో అది డ్రీమ్ లాంటిది. జరగో, నిజ జీవితంలో జరిగే కాదు, సచ్చే కాదు. కావాలంటే మీరే అనండి రెండోసారి. మద్య నిషేధం సంబంధించి కూడా దశల వారీ అన్నా, అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఆ లక్ష్యమే, అది ఆ లక్ష్యం ఏదైతే ఉందో అది డ్రీమ్ లాంటిది, మీరు అడగకూడదు. అది నేను చెప్పట్లా. ఎవరు చెప్పారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఆల్రెడీ సిపిఎస్ ఎత్తిపోయింది కదా, ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి కూడా మీరు ఎవరు అడగకూడదు. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఒక మీడియా ప్రతినిధి అడిగారు, సార్ మరి ఎన్నికలు దగ్గర పడినాయి కదా, మరి మద్యపాన నిషేధం సంగతి ఏంటని. ఎందుకు అడిగారంటే దానికి ఒక రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు గతంలో, చంద్రబాబు నాయుడు చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ బుద్ధున్నవాడైతే చేయాలి, చంద్రబాబు నాయుడు చేయకపోయినా మీ అందరి ఆశీస్సులతో, దేవుడి చల్లని చూపుతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తా, 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తా. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పాడు. ఏంటో తెలుసా? మళ్ళీ ఇప్పుడు నిషేధించిన తర్వాత 2024లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఆ ఎలక్షన్లో మద్యాన్ని నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతానని మీ అందరికీ నేను చెప్తున్నానని చెప్పి పెద్దగా గొంతు చించుకుని అరిచాడు. మరి ఓట్లు వచ్చేసినాయి, మద్యపాన నిషేధం జరిగిందా? నువ్వు చెప్పిందే కదా, మద్యాన్ని నిషేధించిన తర్వాత కదా ఓట్లు అడగాల. మరి ఓట్లు వచ్చేసింది, మద్యపాన నిషేధం ఎక్కడ? ఇప్పుడు ఏమంటున్నారు, అదొక డ్రీమ్, మీరు అడగకూడదు. డ్రీములు అంటే జరగో, నిజ జీవితంలో జరిగే కాదు. ఓ డ్రీమో, అబద్ధమో, ఫేకో ఏదోటి అనుకోండి, అవి నిజ జీవితంలో జరగవు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. అంటే మద్యపాన నిషేధం మీద జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అయితే, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఓట్లు అడగడానికి రాకూడదు. నువ్వు చెప్పిన మాట ఏంటి? మద్యాన్ని నిషేధించిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పావా లేదా? నువ్వు చెప్పిన మాట నువ్వు చెప్పలేదు అని వీడియోలు ప్రదర్శిస్తాం, నువ్వు చెప్పావో లేదో వీడియోలో చూపిస్తాం. ఎంత పెద్దగా ప్రతి మీటింగ్లో మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతాం అని చెప్పి మరి ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి అదే మద్యాన్ని ఏరేయాలి. నిన్న ఏంటి సిద్ధం సభలో, రాప్తాడు జరిగిన సిద్ధం సభలో ఏంటి, బస్సుల్లోనే మద్యం బాటిళ్ళు పంపిణీయా, కోడిగుడ్లు పంపిణీయా స్టఫ్కి. ఎంత దారుణం ఇది! మద్యం లేకపోతేనేమో వాళ్ళు రావట్లేదని చెప్పి మీరు మద్యాన్ని ఏర్లై పారిస్తారు. ఇదేనా మీరు చెప్పిన మద్యపాన నిషేధం? ఇంకో మాట కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు పాదయాత్ర సమయంలో ఆ డైరీలు రాసుకునేవాడు. ఆ డైరీలో ఏం రాశాడు తెలుసా? మద్యాన్ని అమ్మి మనం ఆ సొమ్ముతో ప్రభుత్వాన్ని నడపటం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయటమే. అలాంటి నీచమైన పని ఈ జగన్మోహన్ రెడ్డి జీవితంలో చేయడు
అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరీలో రాశాడు. మీరు తిరగేయండి, కనపడతాయి వెళ్ళి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఎక్కడ సోషల్ మీడియాలో ఉంటాయి కదా, చూడండి వెళ్ళి. అందులో రాశాడు ఏమని, వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేయటమే ప్రజల రక్త మాంసాలతో, అలాంటి నీచమైన పని నేను చేయనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అప్పుడంటే ప్రభుత్వం అమల, చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం మద్యం అమల, ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చేస్తే వాళ్ళు అమ్ముకున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎవరు అమ్ముతున్నారు మద్యాన్ని? స్వయంగా ప్రభుత్వమే అమ్ముతుంది. ఇప్పుడు మద్యాన్ని ఎవరు అమ్ముతున్నారు? స్వయంగా ప్రభుత్వం అమ్ముతుంది కదా. మరి ఇప్పుడు రక్త మాంసాలతో వ్యాపారం చేసింది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? గతంలో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అమలా, కానీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అమ్ముతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రక్త మాంసాలతో వ్యాపారం చేశాడు. పైగా ఇప్పుడు అదే మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. అప్పులు బాబు ఎందుకయ్యా మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నామని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, ప్రజలకు పథకాలు ఇవ్వటం చంద్రబాబు గారికి నచ్చదని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే చంద్రబాబు గారికి నచ్చదో పథకాలు ఇవ్వటం అంటే, ఈయన మద్యంతో తెచ్చిన ఆదాయంతోనే పథకాలు ఇస్తున్నాడు. అది మ్యాటరు. మద్యంతో వచ్చిన ఆదాయం కానివ్వండి, మద్యం మీద తెచ్చిన అప్పు కానివ్వండి, ఈ రెండింటి ద్వారానే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడు. అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసి ఈరోజు ప్రజలకు పథకాలు ఇస్తున్నాడు. అవునా కాదా? నువ్వన్న మాటే కదా, ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేసి వాడికి పథకాలు ఇస్తున్నావు కదా. ఒక మహిళ మెడలో పుస్తులు తాకట్టు పెట్టే పరిస్థితి రాకూడదన్నావు. మరి నీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ నీ పాలనలో మాత్రం పెట్టారు. ఎందుకనంటే డబల్ రేట్ అయిపోయింది కదా, రేటు డబల్ అయిపోయింది కదా. అప్పుడు 500 రూపాయలు రోజు కష్టపడి 500 రూపాయలు తెచ్చుకుంటే 100, 150 దాకా 300, 350 ఆ ఇంటికాడ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 500 రూపాయలు కష్టపడి 500 రూపాయలు తెచ్చుకుంటే 400 తాగుతున్నారు అక్కడ. ఆ 100 రూపాయలు స్టఫ్కి వెళ్ళిపోతుంది. ఇంటికి ఖాళీ చేతులు తేల్తమే. అది కదా మహిళలు ఈరోజు గోల్ చేసేది. పైగా పనులు దొరక్క ఇబ్బంది పడే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎలా ఉంటాయో చూడండి. బైబిలు, భగవద్గీత, ఖురాన్ అని చెప్పి ప్రజలను మోసం చేసి, అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాలకు చెందిన ప్రజలను మోసం చేసి ఈరోజు మద్యపాన నిషేధం మా వల్ల కాదని వీళ్ళు చేతులు ఎత్తేసారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఏం చేశారని అడిగితే అదొక డ్రీమ్, అదంతే. దశల వారీగా మద్యపాన నిషేధం అనేది ఒక డ్రీమ్ అంట. ఎప్పటికి నెరవేరద్దు ఆ డ్రీము? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జరిగే కాదు, డ్రీమ్ అంటే అదొక కళలాగా మిగిలిపోవటమే, అంతేగాని నిజ జీవితంలో ప్రాక్టికల్గా సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ మద్యపాన నిషేధం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మరొక హామీ అబద్ధపు హామీ. మద్యపాన నిషేధం చెయ్యను అని కరాఖండిగా చెబుతున్నాడు. నిజంగా మద్యపాన నిషేధం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. 2024లో మద్యాన్ని నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పారు. నీకు తోడుగా విడుదల రజనీ కూడా చెప్పినట్టుంది ఒకసారి ఆ డైలాగు. మేము చెప్పినట్టుగానే మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పి విడుదల రజనీ కూడా ఒకసారి డైలాగ్ చెప్పినట్టుగా ఉంది. మరి వీళ్ళిద్దరు రేపు ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు మద్యాన్ని నిషేధించి ఓట్లు అడుగుతున్నారా, నిషేధించకుండా ఓట్లు అడుగుతున్నారా అనేది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి హామీలలో అతిపెద్ద హామీ అయినటువంటి మద్యపాన నిషేధం పాయే. ఇక అది సాధ్యపడేది కాదు, అదొక కేవలం డ్రీమ్ లాంటిది మాత్రమే. కాబట్టి మీరెవరో కూడా ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కనపడినా లేదా జగన్మోహన్ రెడ్డి కనపడినా మద్యపాన నిషేధం గురించి ప్రశ్నించొద్దు. ప్రశ్నించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు.